ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ దినం వాగ్దానం చూస్తున్న ప్రియ బిడ్డలందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు మనందరం కూడా దేవుని మహిమపరుస్తూ ఈ ఉదయకాలంలో లేచిన వెంటనే దేవుణ్ణి ప్రార్థిస్తూ ఒక వాక్యం ద్వారా వాగ్దానం ద్వారా మనం విని దేవుని వాక్యాలు నేర్చుకుంటున్న ప్రియ బిడ్డలందరికీ మరి ప్రభునామంలో మరి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దయచేసి ఈరోజు ఈ దిన వాగ్దానం దేవుడు మనకేమిచ్చాడో ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం. ఆ యొక్క పెంకులను తీసివేసి మరి దానిపై గుండా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వారిని మరి పక్షవాయువు కలిగినటువంటి రోగిని దించారు. వారిలో ఉన్న ఆ విశ్వాసాన్ని మనం గమనించినట్లయితే యేసుప్రభు అది చూచాడు. యేసుప్రభు చూచి అంటున్నాడు, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఈరోజు మనలో అలాంటి గొప్ప విశ్వాసం ఉంటే, మనలో యేసు ప్రభు ఆయన బోధిస్తున్నటువంటి సమయంలో, స్థలం లేకపోయినటువంటి సమయంలో, ఇలాంటి సమయాల్లో కూడా మనం యేసయ్యను వదిలిపెట్టకుండా విడిచిపెట్టకుండా వారి విశ్వాసం చూడండి, పెంకులు తీసి పై కప్పు పై భాగంలో నుంచి క్రిందకు దింపినటువంటి త్రాళ్లతో దింపాడు. ఈ విశ్వాసం చాలా గొప్పదని యేసు ప్రభు చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నువ్వు లేచి నడవమని చెప్పాడు. ఇది ఈరోజు ఒక అద్భుతం. యేసు ప్రభు మన జీవితాల్లో కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఏదైతే మన జీవితాల్లో పాపముల చేత రోగములు, పక్షవాయువు కావచ్చు, అనేక సమస్యలతో బాధపడవచ్చు, ఈరోజు విశ్వాసముతో యేసు ప్రభు దగ్గరికి వస్తే, విశ్వాసముతో యేసు ప్రభు సన్నిధిలోకి వస్తే నీ విశ్వాసాన్ని చూస్తాడు ఆయన. ఎందుకంటే ఆ విశ్వాసము చూచి నిన్ను కూడా పిలిచి, కుమారుడా, కుమార్తె, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని ఒక మాట ఆయన చెప్పగలిగితే నీకు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. పక్షవాయువు కలిగినటువంటి రోగి చక్కగా నడవగలిగాడు. నడవలేనటువంటి వ్యక్తి తన పరుపునెత్తుకుని పరిగెత్తగలిగిన శక్తిని దేవుడిచ్చాడు. ఈరోజు మనలో ఒకవేళ రోగాలు కలిగిన వారు ఎవరైనా ఉంటే దేవుని దగ్గరకు రండి, దేవుని సన్నిధికి రండి. యేసయ్య మిమ్మల్ని బాగు చేస్తాడు, మీ పాపాలు క్షమిస్తాడు. దేవుడు ప్రతి కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. చేద్దాం, నాతో కలిసి మీరు కూడా ఏకీభవించండి. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తా ఉన్నా. అద్భుతాలు చేసే దేవుడు, పాపములు క్షమించగలిగిన దేవుడు, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, మాలో విశ్వాసాన్ని చూచే దేవుడు. ఈరోజు అనేక మంది విశ్వసించాలి, నమ్ముకోవాలి, నీ సన్నిధికి రావాలి. రోగముల నుంచి, సమస్యల నుంచి, వ్యాధుల నుంచి, బంధకాల నుంచి విడుదల చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, నాయన ఏ సమస్యల చేత బాధపడుతూ ఉన్నా, రోగముల చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరికి విడుదల, స్వస్థత దయచేసి దీవించమని, ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.